హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈ అటెండెన్స్ బుక్ తీసుకుంటాను. ఏంట్రా నువ్వు మొదటి రోజు ఎంత లేట్ గా వస్తున్నావు? సార్ అది బస్ దొరకడానికి లేట్ అయింది. సార్ మిమ్మల్ని సాయంత్రం వచ్చి కలుస్తాను. ఇప్పుడు బయలుదేరుతాను. ఓకేనా? వస్తాను సార్. సార్ నన్ను ఆశీర్వదించండి సార్. గవర్నమెంట్కి ఆదాయం తెద్దామని చూస్తుంటే ఇలాంటి వాళ్ళ వల్ల అది కాదనిపిస్తుంది నాకు. నేనేమి చేయలేను కదా, స్ట్రిక్ట్ గా ఉంటేనే పని అవుతుంది అనుకుంటాను. ఇప్పుడే 5-6 నిమిషాలు లేట్ అయింది అంతే కదా. ఏమైనా చేస్తాడు కామ్రేడ్, మనం ఏం చెప్పగలం అంతే. అతని కోసం చూడొద్దు, అతను ఎప్పుడైనా రానివ్వండి. మనం వెళ్దాం. సరే వెళ్దాం. సార్ ఈ గోదావరి వెళ్ళే బస్సు ఎక్కడుంది సార్? ఆ బస్సు ఇప్పుడే బయలుదేరింది. వెళ్ళి త్వరగా వెళ్ళు, పరిగాయి. గోదావరి సార్ వస్తున్నాను. ఆపండి, నేను ఎక్కలేదు. కాసేపు వెయిట్ చేసి ఉండాల్సిందే. నా పేరు మైకల్, మీ పేరు గౌతమి కదా? నువ్వే నాకు పేరు పెట్టావా? మేడం నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఏపీపీసీ క్లియర్ చేశాను. అలాగా, సంతోషం. ఏంటి మేడం, ఏంటి అక్కడ సమస్య? ఏం లేదు, ఒక పెద్ద టీఎన్పీసీ చార్జ్ చేసుకున్నారు. చాలా మంచిది. బాగున్నారా సార్? మీ టీఎంపీసీ అయి ఉండొచ్చు, కానీ బస్ స్టాండ్ లో ఎండలో ఉంచిన ప్యాసింజర్స్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఏమంటారు? వాళ్ళ టైమింగ్ కూడా మనం చూడాలి కదా. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు వస్తే ఎట్లాగండి. బండి తిండి చెల్లప్ప సార్. అటు చూడవే, కొత్త కండక్టర్లా ఉన్నాడు. అలా అయితే మనం రేపటి నుండి ఈ బస్సులోనే వద్దామే, సరేనా? నేను మర్చిస్తాను. టికెట్ ఎక్కడికి వెళ్ళాలన్నయ్య? మిత్రమా ఎక్కడికి? టికెట్ ఎక్కడికి? నాకు టికెట్ లేదు కదా, పాసేగా. పాసా? పొద్దున్నే ఫ్రీగా వస్తున్నారా? టికెట్ కొనండి మిత్రమా. ఏమండి మీరు పేపర్ చదవరా? ఉచితంగా వచ్చాయని గవర్నమెంట్ స్టాప్ చేయమని ఆర్డర్ వచ్చింది. టికెట్ తీసావా? తీసుకోవాలి. తీసుకో. ఇదిగోండి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాలి? 4 రూపాయలు. ప్రతిపక్షాలు వాడివే కదా. అయితే నీకేంటంట? వీడు ప్రతిపక్షి. గాంధీనగర్ ఒకటి. బొట్టలో పడిపోయినట్టుంది. ఇంకా ఎవరు టికెట్ కొనాలి? టికెట్ బృందావన కాలనీ. బృందావన కాలనీయా? అవును. ఎక్కడికి వెళ్ళాలి? 2 గుంటూరు. 40. టికెట్ ఒక జీహెచ్. బ్రిడ్జ్ తర్వాత. భలే వచ్చింది. బాబాయ్, ఆ ఊరు పేరేంటి? అవధానపల్లి. ఓ అలాగా, భలే ఉంది కదా. ఏయ్, ఏంటి ఊరు తిరగడానికి వచ్చావా? ఇల్లరా. అబ్బో, కండక్టర్కి మర్యాద తక్కువైందంటే చూసుకుందాంలే. నువ్వేమైనా చెకింగ్ ఇన్స్పెక్టరా? కాదు, ఏపీపీసీ. ప్రస్తుతానికి కండక్టర్ని, తర్వాత చెకింగ్ ఇన్స్పెక్టర్. ఇది పట్టుకో. దీన్ని ఎలా యూజ్ చేయాలి? వస్తాను టీఎన్పీసీ అని చెప్తున్నావు కదా, నీ టాలెంట్ చూపించు. అంటే ఎలా పని చేయాలో తెలియదు.
బయట చూసారా చాలా అందంగా ఉంది. ఏ ఇలా చూడు. ఓ ఇక్కడ ఇలాగే పట్టుకోవాలా? సారీ చెప్పండి. అయ్యో అది వచ్చేసినట్టుందే. త్వరగా టీవీ ఆఫ్ చేయవే. బుక్కులు తీసి చదువుకోండి. ఓ పీడా వచ్చింది. నాకు హస్బెండ్ గా కాబోయేవారు ఎలా ఉండాలో అలాగే మీరు ఉన్నారు. ఆహా రే దాన్ని తీసుకు లోపల పెట్టు. వచ్చాడు కూర్చోడు. ఏం చేస్తున్నావు? అయ్యో వచ్చేస్తుంది. అయ్యో టీవీ ఆఫ్ చేయవే. తీసుకో త్వరగా. ఏం చేస్తున్నావు? దేవుడా. అమ్మా దీంతో మీరేం చేస్తున్నారు? లేదు దీన్ని ఇక్కడ పెడదామని వచ్చాను. శంకరాన్ని ఆ టీవీ ఆఫ్ చేయి. ఆఫ్ చేయాలా? ఎలా చేయాలి? మధ్యాహ్నం అడిగినప్పుడు ఏం చెప్పాను? అదొక కొత్త తలనొప్పి వచ్చింది. ఒక టీఎన్పీసీ అతనికి ఏమి తెలియదమ్మా. బాగానే ఉంది. అలాంటి వాళ్ళనేనా ఇప్పుడు పనిలోకి తీసుకుంటోంది. సరేరా వచ్చి భోంచేద్దాం. వస్తాను. ఏంటిది? పిల్లలు చదువుతున్నారు, టీవీ చూస్తారేంటి? అది కాదు, ఆఫ్ చేయడానికి బటన్ నొక్కాను, పసుపు బటన్ కూడా నొక్కాను, కానీ ఆఫ్ అవ్వలేదు. ఏం చేయాలి? ఏం చదువుతున్నారు? టీవీ రన్ అవుతుంటే లోపలికి వెళ్ళండి. అది కాదండి. అయ్యో కాస్త కూడా బుద్ధి లేదు. వెళ్ళండి. ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఎవరు టీవీ చూడకూడదు. పిల్లలు చదువుకుంటున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీ ఇల్లుంట్లోనే పిల్లలు చదువుకుంటున్నారా? ప్రపంచంలో ఎక్కడ పిల్లలు చదవట్లేదా ఏంటి? ఏంటి వాళ్ళ ఇంత కోపంగా ఉన్నావు? బస్సులో చిల్లర ఇవ్వలేదనే కోపమే కదా వాడి మీద చూపించావు. మరీ అంత కామెడీ వద్దు. ఇది తినండి. వాడు వెళ్ళిపోయాడా? వాడి దగ్గర అంత కోపంగా ఉండొద్దు. మరీ ఇంత స్వేచ్ఛనివ్వకూడదు. 2 ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఇది. అంత లోపలే గొడవ. నువ్వు ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వెంటనే ఒక పల్లీల చట్నీ చేస్తుంటావు చూడు, అదే పచ్చిమిరపకాయలు అన్ని వేసి అది మనందరం కలిసి తిందాం. లేని జబ్బు లేదు మీకు, అయినా స్పెషల్ గా తినాలి. సరే తినకుండా ఉండక్కర్లేదులే, నేను చేసి పెడతాను. పొరోటా చికెన్ ఉందా? ఏంటి బరోటా చికెన్? ఒక వడ ఇచ్చేయండి. నాకు ఒక అరటికాయ బజ్జీ. అదంతా వద్దు కానీ తెనాలికి వెళ్ళి అమ్మాయిని చూసావు కదా, ఏమైంది? మీరు రాజకీయాల్లో ఉన్నారని తెలిసి నా నంబర్ కూడా బ్లాక్ చేశారు. నాకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందని చూడండి చెప్పొచ్చు కదా. నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసే రకం కాదు. అయితే నీ పెళ్లి అంతా జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకులే. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పు. ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలు అందరూ సూపర్, కానీ నీకే ఎవరు నచ్చట్లేదు. నేను చూసి కలుపుతానులే. మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ టేబుల్ చెప్పండి. ఇదే రాజకీయాలతో వచ్చే సమస్య. ఏదైనా చెప్తే రూట్ మార్చేస్తారు. విషయానికి రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? మనసులో అంటే మనసులో అయితే ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారే, అందులో నా కూతురు కూడా ఉంది. అందులో ఎవరో చెప్పండి. చెప్తాను. సరే వడ డబ్బులు అకౌంట్ లో రాసుకో. అయ్యో నాకు అప్పు అది మన డౌరీ డబ్బులు తీసుకుందాంలే. సర్లే అయితే. సరే వెళ్ళొస్తానక్క. గౌతమి ఒక నిమిషం ఆగు. గౌతమి నేను అటుపక్కకి వెళ్తున్నాను, ఒక లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? నాకు బాగుంటుంది. మిత్రమా, ఫ్రీగా వెళ్ళడానికి ఇది బస్ కాదు. గౌతమి నేను మాట్లాడకుండా కామ్గా వెనకాల కూర్చుకుంటాను, నో టచింగ్, ఓకే? నేను అంతకంటే మంచి ఐడియా ఇస్తాను. మీరు ఒక పెళ్లి చేసుకోండి. గవర్నమెంట్ లో ఫ్రీగా వెళ్తున్నట్టు నన్ను లిఫ్ట్ అడుగుతున్నాడు. ఇదేంటి గవర్నమెంట్ తప్పు చెప్తుంది? మంచికాలం రిజైన్ చేయమని చెప్పలేదు. ఇదే కదా నా ఇండియా, నేను ఊహించిన నా ఇండియా. ఎందుకే నాకు అమ్మాయి దొరకలేదా? మీరే సరిగ్గా చూడలేదు. అరే మీరెప్పుడు వచ్చారు? లాటరీ వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. అయితే నీకు ఆపంచాలి కదా, బయలుదేరు. ఆగు. ఏమైంది చెప్పండి. నిన్ను కాదు, అక్కడ మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరుకుతుందేమో అనుకున్నాను. లిఫ్ట్ ఏంటి కామ్రేడ్, వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ మస్ట్. నా లైసెన్స్ చెడగొట్టకండి, నడిసే వెళ్ళండి, సరేనా? పొగరు వీడికి, వీడిని పోలీసులు పట్టియాలి. కూర్చో, నడిస్తే నల్లబడిపోతావు. నన్ను అక్కడ జంక్షన్ లో డ్రాప్ చేయాలి. ఎక్కడికి వెళ్తే అక్కడే డ్రాప్ చేస్తాను. అయితే నేను త్వరగా బండి పోనట్టు నేర్చుకోవాలి.
ముందు సైకిల్ నేర్చుకోవాలబ్బా. వెళ్ళిపోయాడు.